ఏమిటమ్మా పాడుతున్నా? గోవిందాన్ని భజించరా మూఢమతి అంటున్నాను. కూర్చో వెంకటేశ్వర్లు. అది సరే, ఉత్తరం వైపు తలపెట్టి పడుకోకూడదు అంటారు కదా, మరి నువ్వు ఇలా పడుకుంటున్నావే? ఏది వద్దంటారో అదే చేయటం నాకు మొదటి నుంచి అలవాటు అయిపోయింది బాబు. పూర్వజన్మలో మీ నాన్నగారి పేరు ఉద్దాలకుడు. ఉద్దాలకుడా? అదే, వద్దన్నది చేసేదాని మొగుడు ఉద్దాలకుడు. అది సరే, ఇప్పుడు నువ్వు దేనికొచ్చావు? ఏం లేదమ్మా, మయూరి ఒకవేళ డాన్స్ నేర్చుకుంటే ఏమైనా అవుతుందమ్మా? ఏమీ కాదు. కావలసింది నువ్వు ఆగమన్నా ఆగదు. వెనకటికి మీ తాతగారు సుబ్బరాయ శాస్త్రి గారికి జలగండ ఉందని జోస్యులు చెప్పారు, అంతే. ఈతకు పోయేవారు కాదు. ఒక ఏరు దాటడం కాని, చెరువు కట్టుకు వెళ్ళడం కాని, కనీసం పెరట్లో ఉన్న బావిలో బకెట్ నీళ్లు కూడా తోడేవారు కాదు. అంత జాగ్రత్తగా ఉంటే చివరికి ఏమైంది? గుండులా ఉండే మనిషి దాహం వేసి రాగి చెంబులో నీళ్లు పోసుకుని గుక్కెడు తాగి పొలం ఆరి గుట్టుకుమన్నారు. అలా వచ్చింది ఆయనకి జలగండం. ఏం చేస్తున్నావే? ఈ వయసులో ఏం చేస్తాను వెంకటేశ్వర్లు, చేసింది గుర్తు చేసుకుంటున్నాను. కొత్త కేసు ఒకటి వాదించబోతున్నాను. ఇవాళ మంచి రోజో కాదో కాస్త చెప్పు. మంచి రోజా? ఏ రోజు మంచిది కాదో నువ్వు చెప్పు. ఆదివారం శ్రీ ఆదినారాయణ మూర్తికి ప్రియమైన రోజు, సోమవారం శివుడికి, మంగళవారం ఆంజనేయ స్వామికి, బుధవారం సరస్వతీదేవికి, లక్ష్వారం లక్ష్మికి, శుక్రవారం పార్వతీదేవికి, శనివారం ఏడుకొండల వాడికి. అబ్బా, అది కాదమ్మా, అదేది తిథి నక్షత్రం? ఇదా? చవితి నాడు వినాయక చవితి, అష్టమి నాడు కృష్ణాష్టమి, అమావాస్య నాడు దీపావళి. నిన్ను ముహూర్తం అడిగాను చూడు, నాది బుద్ధి తక్కువ. ఇంకా 60 ఏళ్ల తర్వాత పుట్టవలసిందని నువ్వు. నా తల్లే. ఒరే వెంకటేశ్వర్లు, నీకు మతిమరుపు జాస్తిరా, అందుకే మళ్ళీ మళ్ళీ అడుగుతుంటావు. మనసు మంచిది కావాలి, చేసే పని మంచిది కావాలి. రోజు ఏ రోజైనా ఒకటేరా. వెళ్ళు వెళ్ళు.